పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులరా, మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం, ఆరోగ్యం కలిగి ఉన్నాం. మరొక రోజులో దేవుని మాట ఏ రీతిగా మనం చదువుకోగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. మరి కీర్తనకారుడు 4వ అధ్యాయంలో దావీదు గారు రాసిన కీర్తనలో 7-8 వచనాల్లో మనం చదువుకోగలిగితే, వారి ధాన్య ద్రాక్షరసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు. ఎంత అద్భుతమైన దేవుడు! అంటే దావీదు గారికి ఇంక ఏ సమస్యలు లేవా, మరి ఏ యొక్క శ్రమలు లేవా, ఏ పోరాటాలు లేవా? మరి ఎందుకని ఇంత అద్భుతమైన మాటలు పలుకుతున్నాడంటే, మరి అదే రహస్యం. అంటే దేవుని మీద ఆధారపడిన వారి మాట తీరు, దేవునిని ఇష్టపడే వారి మాట తీరు, దేవునిని దేవుడుగా చూసేవారి యొక్క అనుభవం మరి అలాంటిదే కదా. వారికి అనుకరించిన ద్రాక్షరసముల కంటే కొంతమంది అన్ని కలిసి వచ్చిన రోజు, అంత అయిన రోజు యేసుప్రభువా, దేవుడా, దేవుని మందిరం, ఆదివారం, సన్నిధి, ఎంతో. అయితే ఇంకొంచెం ఏదన్నా వారు శ్రమ ఎదుర్కోవాల్సి వస్తే, ఎక్కడున్నావు దేవా, ఏం చేస్తున్నావు దేవా, నన్ను పట్టించుకున్నావు దేవా అండి. కాదండి, అర్థం చేసుకోండి. దేవుని అంటున్నాడు, యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయు. ఒక నిశ్చయత, ఒక విశ్వాసంతో కూడిన పలుకు, దేవుని వెంబడించుట్లో ఉన్న ఒక అద్భుతమైన ఆదరణ. దేవుడు గొప్పవారు. దావీదు గారికి మాత్రమే దేవుడు కాదు, నీకును మనకును మనందరికీ ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు నీకు తప్పకుండా మేలు చేస్తారు. ఆయన మీద ఆధారపడు, ఆయన ఆశ్రయించు, ఆయన మీద విశ్వాసం ఉంచు, తప్పకుండా మేలు జరుగుతుంది. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు శాశ్వత కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మన అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.